తెలంగాణ సెక్రటేరియట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ముట్టడికి డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రయత్నించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, నిరుద్యోగ వృత్తితో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తుంది. ఇక ముట్టడికి యత్నించిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని పలు పిఎస్లకు తరలించారు. మరోవైపు ఉస్మానియా వర్సిటీలోని అరెస్టుల పర్వం కొనసాగుతుంది. చెలో సెక్రటేరియట్కు నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టూడెంట్స్ను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న పలువురు విద్యార్థులను ఓయూ పిఎస్కు తరలించారు. ఈరోజు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అట్లానే బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. దీనివల్ల ఒకవైపు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ కి మధ్య పేద విద్యార్థులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇది గవర్నమెంట్ పూర్తిగా పేద విద్యార్థులకు రైట్గా నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, నిరుద్యోగులకు ఇమీడియట్ గా ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, అలాగే నిరుద్యోగ వృత్తిని రిలీజ్ చేయాలంటూ కూడా నిరుద్యోగ యువతంలో కూడా ఇటు సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక జాబ్ క్యాలెండర్ అనేది లేకుండా పోయింది. అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ కూడా తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి హామీ అనేది లేకుండా పోయింది. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నిరుద్యోగుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమిస్తామనంటూ కూడా నిరుద్యోగులందరూ సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో డివైఎఫ్ఐ విద్యార్థులు ఉన్నారు, ఇతర విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి లీడర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఇచ్చినటువంటి హామీలలో భాగంగా రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలోనే నిరుద్యోగ వృత్తితో పాటు జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని సెక్రటేరియట్ ను ముట్టడించారు. అయితే ఇక ర్యాలీగా సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే విద్యార్థి నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి వరకు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు బగ్గుమంది. మాజీ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది. ఎరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు. అంతేకాదు ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమకు ఎరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు బగ్గుమంది. మాజీ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది. ఎరాసు ఇంటిపై రాళ్లురువారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు. అంతేకాదు ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమకు ఎరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కేంద్రం అటు పాలనా కేంద్రం ఆత్మకూరులో టీడీపీ రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి, ఈ పైన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అటు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఈ రోజు ఆత్మకూరులో నంద్యాల ఎంపీ సబరి దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి హాజరైన నేపథ్యంలో అటు ఏరాసు కూడా ఎంపీ బైరెడ్డి సబరితో కలిసి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అటు ఎంపీ ఏరాసు ఇద్దరు ఇంటికి నుంచి వెళ్లిన మరుక్షణమే ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా కూడా మూకుమ్మడి దాడి చేశారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి గోబ్యాక్ అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అటు ఇంటి అద్దాలు ధ్వంసం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆత్మరక్షణకు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ప్రతాప్ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఇంటిని చుట్టుముట్టు రాళ్ల దాడి అయితే పాల్పడ్డారు. పరిస్థితి కొంత తీవ్ర ఉద్రిక్తకు అయితే దారితీసింది. అటు ఇరు వర్గాలకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత ఎరాసు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఇరు వర్గాల కార్యకర్తలు అటు బాహాబాహికి దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పరిస్థితి ఉద్రిక్త దారి తీయడంతో పోలీసులు అటు ఘటనా స్థలానికి కొంత ఆలస్యంగా చేరుకున్నారు. ఏరాసు ఇంటికి చేరుకున్న నేపథ్యంలోనే అటు పోలీసుల హెచ్చరికలను కూడా సైతం బేఖారు చేస్తూ తెలుగు తమ్ముళ్ళు బాహాబాహికి దిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏరాసు గోబ్యాక్ అంటూ కూడా అటు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిచ్చు పెడతాకి ఏరాసు ప్రతాప్ రెడ్డి చూస్తున్నారు, ప్రయత్నిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎరాసు తమ చేతికి అప్పగించాలంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి విషమించడంతో పోలీసు అధికారులు ఎరాసు ప్రతాప్ రెడ్డిని అతని ఇంటి వద్ద నుంచి కూడా మరొక మార్గంలో వేరే కారులో ఆత్మకూరు తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అక్కడ ప్రస్తుతము శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డా రాజశేఖర్ సంబంధించి లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తారు, ఇటు శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశంలో చిచ్చు పెట్టే వెందుకే పార్టీలో చీలిక తెచ్చే విధంగానే ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నాడు ఏరాసు ప్రతాప్ రెడ్డి అనేది కూడా ప్రధానంగా ఎమ్మెల్యే తరపు నుంచి బుడ్డా రాజశేఖర్ తరపు నుంచి అతని అనుచరులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అటు ఎంపీ మాజీ మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఒక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ఎంపీ కార్యక్రమం పూర్తి చేసుకుని బయలుదేరిన వెంటనే ఈ రకంగా అటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున దాడికైతే పాల్పడ్డారు. దానికి సంబంధించి ఏరాసు ప్రతాప్ రెడ్డి అతని అనుచరులు ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు అక్కడ చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డిని ఆత్మకూరు తరలించిన వేరే మార్గంలో ఆత్మకూరు తరలించిన పరిస్థితి అయితే ఉంది అని. క్రాంతి, మరి రాజశేఖర రెడ్డి అనుచరులు అయితే ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించి ఎరాసు ఏమైనా స్పందించారా, ఏమైనా మాట్లాడారా? అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి స్పందించాలని బయటకు వచ్చిన తరుణంలో అసలు ఆ దాడికి సంబంధించి తను క్లారిటీ ఇచ్చేందుకు కూడా బయటకు వచ్చిన తరుణంలోనే పోలీసులు అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. మరొకసారి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన దాడి జరిగే అవకాశం ఉన్న సమాచారంతో ఆయన్ని మాట్లాడనివ్వకుండా పోలీసు వాహనంలో వేరే వాహనంలో అటు వేరే మార్గంలో ఇంటి నుంచి వేరే మార్గంలో ఆత్మకూరులో అయితే తరలించారు. అయితే ప్రస్తుతానికి ఇంకా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ ఘటన పైన స్పందించిన పరిస్థితి ఉంది. మరి వచ్చేపట్లో కూడా ఆత్మకూరు చేరుకున్నాక ఈ ఘటనకి సంబంధించి స్పందించే అవకాశం కనబడుతుంది. అయితే స్థానికంగా లోకల్ ఎమ్మెల్యే ఆయన అనుచరులు గనక ఈ దాడికి పాల్పడ్డారు కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు బుడ్డా రాజశేఖర రెడ్డికి సంబంధించిన అనుచరులు ప్రధానంగా చెప్పేది లోకల్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ పాటించకుండా ఆయనకి సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా ఇలాంటి కార్యక్రమాలకి ఏరాసు ప్రతాప్ రెడ్డి వస్తారు,
ఏ హోదాతో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేది ఎమ్మెల్యే అనుచరుల వాదనగా వినిపిస్తుంది. మరోపక్క ఏరాస్ ప్రతాప్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా దీన్ని అంతే విధంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ దాడులకు సంబంధించి తెలుగు తమ్ముళ్ల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఏరాస్ ప్రతాప్ రెడ్డిని మరొక మార్గంలో ఆత్మకూరులో అయితే తరలించారు. కొద్దిసేపు క్రితమే అక్కడ ఉన్న పరిస్థితిని అయితే కొంత అదుపు చేయగలిగారని కూడా చెప్పుకోవచ్చు పోలీసులు. ఏదైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే ఈ ఘటనకు సంబంధించి అటు ఎమ్మెల్యే కావచ్చు, బుడ్డా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసిన ఏరాస్ ప్రతాప్ రెడ్డి కూడా దీనిపైన స్పందించే అవకాశం అయితే ఉందని. రైట్ క్రాంతి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పీఏసీ సమావేశం కొనసాగుతుంది. భేటీలో ఖర్గే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నేతల్ని హెచ్చరించారు. అదేవిధంగా నేతలు ఆచితూచి మాట్లాడాలంటూ పలు సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా మంత్రి పదవిలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలన్నారు ఖర్గే. కష్టపడే వారికే పదవులు వస్తాయని చెప్పిన మల్లికార్జున ఖర్గే మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా పనులు చేయాలని సూచనలు చేశారు. పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా పీఏసీ సమావేశం కొనసాగుతుంది. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రేవంత్, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. రైట్, ఇక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పీఏసీ సమావేశం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ప్రస్తుతం పీఏసీ సమావేశం గాంధీ భవన్ లో కొనసాగుతూ ఉంది. దాదాపు గంటన్నరకు పైగా ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పార్టీ బలోపేతంతో పాటుగానే కీలకమైనటువంటి నిర్ణయాలు ఇందులో తీసుకోపోతా ఉన్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివిధ జిల్లాల్లో అంతర్గత పోరు విభేదాలు తావిస్తున్న నేపథ్యంలో కూడా వాటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ యొక్క పీఏసీ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. దాంతోపాటుగానే పలువురు నేతలను ఉద్దేశిస్తూ కూడా పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా క్రమశిక్షణ దాటి పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గనక పార్టీ చూస్తూ ఊరుకోబోదు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క పరిధి ఎరిగి పనిచేయాలి పార్టీలో కావచ్చు, అదేవిధంగా బాహాటంగా బహిరంగ సభల్లో కావచ్చు, జనంలో మాట్లాడే సమయంలో కూడా గుర్తెరిగి మాట్లాడాలి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తగా పార్టీలో కష్టపడి పనిచేస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గుర్తిస్తుంది, ఉన్నతమైనటువంటి పదవులు వారి ఇంటి వద్దకే చేరుతాయనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి పలువురు నేతలు వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అనేటటువంటి విషయంలో కూడా క్రమశిక్షణలో దాటి పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వంలో ఉండి దాదాపు ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే భవిష్యత్తులో పార్టీని అటు ప్రభుత్వాన్ని నిలబెట్టుతుంది. దీన్ని గుర్తెరిగి పూర్తి స్థాయిలో కూడా ఈ 5 ఏళ్ల పాటు పనిచేసేటటువంటి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా, ప్రజలు మరోసారి ఎన్నుకునే విధంగా కూడా ఉండాలి. అటువంటి విధంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనిచేయాలి. ఏ ఒక్కరు కూడా వారి యొక్క పరిధి దాటి క్రమశిక్షణ దాటి వ్యవహరించవద్దు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా పీఏసీ సమావేశంలో కీలకమైనటువంటి ఈ యొక్క క్రమశిక్షణ అంశం కావచ్చు. ఇప్పటికే ఒకవైపు పీఏసీ సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతల అభిప్రాయం తీసుకున్న క్రమశిక్షణ కమిటీ సభ్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఇటీవల క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చినటువంటి పలు జిల్లాల వివాదాలు కావచ్చు, పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఒక నివేదిక రూపంలో అందించినట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే నాటికి ఈ యొక్క నేతల మధ్య విభేదాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత
విభేదాలు కూడా పూర్తి స్థాయిలో సద్దుమణగాలి అనేటటువంటిది కూడా ఆయన సూచించినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతో పాటుగానే ఉప ఎన్నికల్లో కూడా కీలకంగా ఎప్పటికప్పుడు పార్టీ తరఫున అటు ఏఐసిసి కూడా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ ఉంది. వాటిని బలాబలాలు అంచనా వేసిన తర్వాత ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఏఐసిసి సున్నితంగా పరిశీలిస్తూ ఉంది. వాటిపైన ఏ ఒక్క నేత కూడా కామెంట్ చేయవద్దు, తానే ఎవరికి వారే అభ్యర్థిగా ప్రకటించేటటువంటి ప్రయత్నం కూడా చేయవద్దు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్పినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటుగానే వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వీటితో పాటుగానే నేతల క్రమశిక్షణకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క గతంలో ఇటీవల జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి పిఐసి సమావేశంలో కూడా కీలకంగా ఈ యొక్క క్రమశిక్షణ నేతల క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కొందరు నేతలు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాహాటంగానే చెప్పిన నేపథ్యంలో మరోసారి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అదేవిధంగా ఖర్గే దృష్టికి వెళ్ళినటువంటి అంశాలు కూడా ఆయన నిశితంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ ఒక్కరు బాహాటంగా కామెంట్ చేయవద్దు అనేది కూడా ప్రధానంగా చెప్పినట్లయితే తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో ఖర్గేతో పాటుగానే కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. వారు పలు సలహాలు సూచనలు చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలనేటటువంటి అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే గాంధీ భవన్లో ఈ విస్తృత స్థాయి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటుగానే అడ్వైజరీ కమిటీ సభ్యులు, వారితో పాటుగా ఉపాధ్యక్షులు, మరోవైపు జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో నియమించినటువంటి అబ్జర్వర్లతో కూడా ఏ విధంగా ముందుకు వెళ్లారు, ఏఐసిసి తీసుకున్నటువంటి కీలక కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరిగింది, ప్రజల్లో ఈ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆరా తీసినట్లయితే తెలుస్తా ఉంది. ఈ యొక్క పిఐసి సమావేశం ముగిసిన వెంటనే టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ తర్వాత నేరుగా ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మరికొంత ముఖ్య నేతలు కూడా తాజ్ కృష్ణాలో ఏఐసిసి చీఫ్ ఖర్గేతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్య నేతలు లంచ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కాసేపు ఖర్గే విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంగణంలో ఎల్బీ స్టేడియంలో జరగబోయేటటువంటి సామాజిక న్యాయ సమరభేరి సభకు కూడా ఆయన హాజరు కాబోతా ఉన్నారు. ఆయన ఏఐసిసి చీఫ్ హోదాలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ఇవ్వబోయేటటువంటి కీలకమైనటువంటి సందేశం, అదేవిధంగా దిశానిర్దేశం కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తకు చేరే విధంగా, ప్రజలకు చేరే విధంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పిసిసి ఏర్పాట్లను చేసింది. ఖర్గే ఎటువంటి సందేశం ఇస్తారనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. 1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్నారు. అభివృద్ధి అజెండాగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు. సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి
వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక పైన ఆశీనులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసులరెడ్డి గారు, వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతోటి నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు. సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే సంతనూతులపాడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, శ్రీ నూకసాని బాలాజీ గారికి, చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ వ్యవసాయ మిషన్, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాబ్నారెడ్డి గారికి, జడ్పీటీసీ, శ్రీ దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి, సర్పంచ్. అలాగే ఈ జేజీఎం జరుగుతుంది, దీని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి, శ్రీ విఆర్ దామోదర్ గారికి, గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి, చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి, ఓఎస్డి. ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి అని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది, నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను.
ఒంగోలు టౌన్లో, ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను. అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి, వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజీవం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం తీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా, అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే
మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు. అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది. తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేస్తున్నారు అంతే. పైపులు వేశారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే. పైప్ వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జేజేఎం మిషన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే, అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి